హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఈరోజు మార్కెట్ చాలా ట్రెండింగ్లో ఉందండి, చాలా బుల్లిష్లో ఉంది. మీరు కూడా చూసారనుకుంటాను. యాక్చువల్గా నేను మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి అప్డేట్ ఇచ్చానండి. ఇవాళ మేబీ మార్కెట్ స్లైట్లీగా బుల్లిష్ ఉండొచ్చు అని చెప్పాను. ఎందుకు అంటే యాక్చువల్గా గిఫ్ట్ నిఫ్టీ ప్రకారమే మన నిఫ్టీ నడుస్తుందండి. ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ కూడా బులిష్ మూమెంట్లో ఉంది, కొంచెము పాజిటివ్ మూమెంట్లో ఉంది. కాబట్టి మేబీ నిఫ్టీ కూడా ఉండొచ్చు అనేది నేను గెస్ చేశాను. అనుకున్నట్టే ఇక్కడ మనకి ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్లోనే క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్గా ఒక మూమెంట్ ఇచ్చిందండి. ఒకే క్యాండిల్లో ఆల్మోస్ట్ 80 అరౌండ్ 80 పాయింట్స్ ఇచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అయింది. కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఫాల్కి నిన్నటి నుండి నిన్న ఆఫ్టర్నూన్ 1 o'clock నుండి మనకి మార్కెట్ అనేది ఒక ప్యారలల్ ఛానల్లో మూవ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి రెసిస్టెంట్ ఇది రిజెక్షన్ అనేది ఇచ్చిందండి. చూడొచ్చు ఇక్కడ ఇది యాక్చువల్గా రెసిస్టెన్స్ ప్లస్ ఇక్కడ రిజెక్షన్ కూడా ఉంది, అందుకని మనకి ఇక్కడ వరకు ఫాల్ అయింది. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నానండి. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఇక్కడ చూస్తే మీరు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది యాక్చువల్గా మంచి సెటప్. ఎప్పుడైతే రెసిస్టెన్స్లో మనకి హ్యాంగింగ్ మ్యాన్ అంటే ప్రాపర్ హ్యాంగింగ్ మ్యాన్ కాలేదు, బట్ కొంచెం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. అండ్ ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అయ్యాక మళ్ళీ దాన్ని లో బ్రేక్ అవ్వాలి. లో బ్రేక్ అయిందంటే మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను ఈ క్యాండిల్లో థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ వరకు నా టార్గెట్ ఉండింది, ఎందుకంటే నేను ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, అందుకని నాది ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చింది. సో నేను ఈ ట్రేడ్ ఇక్కడ యాక్టివేట్ చేసి ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ట్రేడ్ క్లోజ్ చేయడానికి కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ప్యారలల్ ఛానల్ కూడా మనకి సపోర్ట్ కింద వర్క్ అవుతుంది కదా, సో కంపల్సరీ రిజెక్షన్ అనేది ఇస్తుందని నేను ఇక్కడే క్లోజ్ చేసుకున్నాను ట్రేడ్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చి ఇది యాక్చువల్గా అప్పుడు మార్కెట్ మూమెంట్లో ఉంది, కానీ నేనేమనుకున్నా అంటే మేబీ ఇది పుల్ బ్యాక్ తీసుకొని ఈ ప్యారలల్ ఛానల్ బ్రేక్అవుట్ అవుతుందేమో అనుకొని ఇక్కడ వరకు వెయిట్ చేశాను బ్రేక్అవుట్ కావడానికి. బట్ బ్రేక్అవుట్ అవ్వలేదు, అది పైకి వెళ్ళింది. సో నాకు కన్ఫర్మేషన్ ఏం రాలేదు ఇక్కడ, అందుకని నేను ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఈ క్యాండిల్ హై ఎలా అయితే బ్రేక్ అయిందో అక్కడ కొంచెం ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ క్యాండిల్ హై బ్రేక్ అయ్యే వరకని వెయిట్ చేశాను. సో ఈ క్యాండిల్ స్టార్టింగ్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు చూశాను, బట్ ఇది సడన్ స్పైక్ ఇచ్చి ఇక్కడ వరకు వెళ్ళింది. నేను ఇక్కడ వరకు హోల్డ్ చేశానండి, ఈ గ్రీన్ క్యాండిల్ వరకు హోల్డ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది కదా, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని రిజెక్షన్ ఇస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడే క్లోజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ప్లాన్ చేసిన ప్రకారంగా ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది. సో నా సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ క్లోజ్. ఇది నేను ప్రీమియం చార్ట్లో చూపిస్తాను ఈ ట్రేడ్. ఇదండి, నేను యాక్చువల్గా వేరే స్ట్రైక్ ప్రైస్లో తీసుకున్నాను, కొంచెం ఇన్ ద మనీలోనే తీసుకున్నాను, బట్ ఇది వేరే స్ట్రైక్ ప్రైస్. యాక్చువల్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూపించదు కదా, అందుకని నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ చూపించట్లేదు, వేరే దాంట్లో చూపించుతున్నాను. యాక్చువల్గా నేను ఏ లాజిక్ ప్రకారం నేను ఎంట్రీ తీసుకున్నాను అని కొంతమంది అడుగుతున్నారు, దానికోసమని వేరే స్ట్రైక్ ప్రైస్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా 10:35 క్యాండిల్, 10:20 to 10:25 క్యాండిల్. ఇక్కడ మనము ఈ చార్ట్లో చూద్దాము. 10:25 క్యాండిల్, ఇది 10:15, ఇది 10:20, ఇది డోజీ క్యాండిల్. నెక్స్ట్ దీని హై బ్రేక్ చేసిన 10:25 క్యాండిల్. ఇది యాక్చువల్గా ఈ సెటప్లో కొంచెం డౌట్ వస్తుందండి, కన్ఫర్మేషన్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మనం చూస్తే
ప్రీమియం చార్ట్లో బులిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ మన సపోర్ట్ జస్ట్ నేను మార్క్ చేస్తున్నాను. ఇది మన సపోర్ట్ జోను. ఎందుకంటే ఇక్కడ వచ్చి మార్కెట్ రివర్స్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని నెక్స్ట్ హై బ్రేక్ అయింది. సో ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ప్రకారం అయితే మనం ఎంట్రీ ఈ క్యాండిల్లోనే తీసుకోవచ్చు. బట్ కొంచెం కన్ఫర్మేషన్ అవ్వాలంటే మనము ఈ క్యాండిల్ కూడా బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయినాక తీసుకోవచ్చు. బట్ నేను ఎక్కడి వరకు వెయిట్ చేశానంటే ఈ హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పుట్లో తీసుకున్నాను కదా ఫస్ట్ ట్రేడ్. మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళి రిజెక్షన్ తీసుకుంటే కష్టమని నేను ఇక్కడ వరకు ఈ హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఎలాగైతే ఈ హై బ్రేక్ అయిందో నా ఎంట్రీ వచ్చేసింది. నేను టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది మొత్తం వెళ్ళలేదు, ఇక్కడ వరకు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 145 అనుకోండి. యాక్చువల్గా నేను వేరే స్ట్రైక్ ప్రైస్ కదా, ఇది అరౌండ్ నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్లో ఈ క్యాండిల్ వరకు నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఈ చార్ట్లో ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది కదా, అందుకని ఈ క్యాండిల్ బేస్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్లో ఎగ్జిట్ అనేది తీసుకున్నాను. సో ఇది కొంచెం సేపు రేంజ్ బౌండ్లో అయింది మార్కెట్. ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వడమే బెటర్. ఎందుకంటే వన్స్ బులిష్ మూమెంట్ కానీ బేరిష్ మూమెంట్ కానీ అయ్యాక మార్కెట్ కన్సాలిడేషన్కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అందుకని కన్సాలిడేషన్ అనేది జరగాలి కంపల్సరీ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కన్సాలిడేషన్ కూడా ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఇది కూడా ప్యారలల్ ఛానల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి మీరు, ప్యారలల్ ఛానల్ ఫామ్ అయింది. అండ్ నేను ఇది యాక్చువల్గా సపోర్ట్ లైన్, ఇది ఇంకొక సపోర్ట్ లైన్. బట్ ఇది సపోర్ట్ లైన్ ఎందుకు మార్క్ చేసుకున్నానంటే ఇది బులిష్ మూమెంట్ అయింది కదా, ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ వెంటనే మనకి ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో అందుకని నేను ఇది ఫిబొనాచి యూజ్ చేసి సపోర్ట్ లెవెల్ 0.5 లెవెల్ మార్క్ చేసుకున్నాను. ఫిబొనాచి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తానండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓన్లీ మనకి ఎక్కడ వరకు రీట్రేస్మెంట్ అవుతుందని చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యారలల్ ఛానల్లో మనకి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇది సపోర్ట్గా ఫామ్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది. బట్ ఇక్కడ చూస్తే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందండి. ఎగ్జాక్ట్గా అరౌండ్ 1 o'clock మనము ఇందులో చూస్తే అది పుట్ సైడ్ కదా, సో ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా అదే 1 o'clockకి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది పుట్లో. సో నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశానండి. ఇంకొకటి, సో ఇది ఎలా అయితే హై బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి ఈ డే హై. సో ఇక్కడ వరకు నేను ఎగ్జిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ సేమ్ ఇదే స్ట్రైక్ ప్రైస్లో మీరు చూస్తే ఆరో మార్క్స్ కూడా ఉన్నాయి. తక్కువ టార్గెట్ తీసుకున్నానండి, స్మాల్ టార్గెట్. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్నే రిస్క్ చేస్తాం మనం కదా, అందుకని ఆ వచ్చిన ప్రాఫిట్నే నేను రిస్క్ చేసి చిన్న టార్గెట్ అనేది తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను 61 or 62 ఎంటర్ అయ్యి 75 కలా తీసేసానండి. 13 పాయింట్స్, అరౌండ్ 13 పాయింట్స్ ఇందులో క్యాచ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ నాది ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ వరకు నా టార్గెట్. ఈ క్యాండిల్ లోపల నేను తీసుకోలేదు, ఇక్కడ వరకే తీసేసుకున్నాను. అండ్ ఇది కన్సాలిడేషన్ ఇదంతా నేను చూడలేదు. అండ్ ఇక్కడ ఒక సెటప్ ఫామ్ అయింది. బట్ అప్పటికి నాకు కొంచెం వర్క్ వల్ల నేను బయటికి వెళ్ళాను. ఇది నాకు మిస్ అయిపోయింది ఈ ట్రేడ్. సో ఈ ట్రేడ్ లాజిక్ ఏంటంటే ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఎగ్జాక్ట్ సపోర్ట్ 0.5 లెవెల్లో మనము ఫిబొనాచి యూజ్ చేసి డ్రా చేసుకున్నాం కదా, ఆ సపోర్ట్ లెవెల్ నుండి అక్కడే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ వరకు మనకి టార్గెట్ అనేది ఇచ్చింది. సో ఇది సింపుల్ లాజిక్ అండి.
అండ్ అక్యురేట్ ట్రేడ్ ఉంటుంది. సో ఇలాంటి ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన ట్రేడ్స్ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ కానీ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం సపోర్ట్ టు రెసిస్టెన్స్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ టు సపోర్ట్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈజీగా టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. Hope you like my video. Please like, share and subscribe. Thank you.